ఈరోజు ఇందిరాగాంధీ గారి జయంతి శుభ సందర్భంగా వారు దేశానికి అందించిన సేవలను స్మరించుకుంటూ వారి స్ఫూర్తి నాటికి నేటికి భవిష్యత్ తరాలకు ఎప్పటికీ ఆదర్శంగా నిలుస్తుందని ఆశిస్తూ ఈరోజు మార్నింగ్ న్యూస్ లోకి ఎంటర్ అయిపోదాం. ప్రపంచంతోనే మనకు పోటీ. 2047 నాటికి తెలంగాణ ఎకానమీ $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా నిలుస్తుందంటూ సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. దేశ ఎకానమీలో 10% ఇక్కడి నుంచే అందిస్తాం. వచ్చే ఏడాదిలో హైదరాబాద్ లో 3000 ఎలక్ట్రిక్ బస్సులు, డ్రై పోర్ట్ ఏర్పాటుకు ప్రణాళికలు. వచ్చే నెల 9న తెలంగాణ రైజింగ్ విజన్ డాక్యుమెంట్ విడుదల. మెట్రో విస్తరణ, RRR, మూసీ ప్రక్షాళనకు కేంద్రం సహకరించాలంటూ ప్రాంతీయ అర్బన్ డెవలప్మెంట్ మీటింగ్ లో సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారి జయంతి శుభ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా ప్రారంభించనున్నారు. నేడు హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ఈ మధ్యాహ్నం 12 గంటలకు ఇందిరమ్మ చీరల పంపిణీని ఆయన ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలతో సీఎం గారు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నేరుగా మాట్లాడనున్నారు. మొదట గ్రామీణ ప్రాంతాలు, ఆ తర్వాత పట్టణాల్లో ఈ ఇందిరమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభమవుతుంది. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మరింత మెరుగ్గా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో ప్రభుత్వం కృషి చేస్తుందని సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. యూనివర్సిటీలు బలోపేతం చేయడంతో పాటు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీని ఒక నాలెడ్జ్ హబ్ గా, డిజిటల్ విశ్వవిద్యాలయంగా తీర్చిదిద్దేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఇంటిగ్రేటెడ్ డిజిటల్ ఎడ్యుకేషన్ అకాడమీ ఏర్పాటుకు MOU చేసుకున్నారు. కామన్వెల్త్ ఆఫ్ లెర్నింగ్ తో సీఎం రేవంత్ రెడ్డి గారి సమక్షంలో ఒప్పందం కుదిరింది. ఇక్కడ మరొక అంశం చూసినాం. పార్లమెంటు మాదిరిగానే అసెంబ్లీలో కూడా అత్యాధునికంగా సెంట్రల్ హాల్ ను తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అసెంబ్లీలో ప్రస్తుతం కారిడార్ లో ఉన్న అద్దాల గదులను తొలగించి విశాలమైన హాల్ ను ఏర్పాటు చేయాలని సూచించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. దేశంలో ఓటర్ లిస్ట్ ను సవరించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఈసీ చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ సర్పై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత గౌరవశ్రీ రాహుల్ గాంధీ గారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈసీ తన బాధ్యతను పొలిటికల్ పార్టీలపై మోపుతూ నిజమైన ఓటర్లను ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తుందంటూ నిప్పులు చెరిగారు. ఈ విషయంపై రాజకీయంగా, చట్టపరంగా, సంస్థాగతంగా పోరాడాలని పార్టీ నేతలకు పిలుపునిచ్చారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. తెలంగాణ రైజింగ్ 2047 ఉత్సవాలను ఈ నెల 8, 9వ తేదీల్లో భారీ స్థాయిలో నిర్వహిస్తామని, ఆ ఉత్సవాల్లో అన్ని రకాల పాలసీలను ప్రకటిస్తామని డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క గారు వ్యాఖ్యానించారు. ఈ ఉత్సవాల్లో బ్యాంకర్లు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. జీడీపీ వృద్ధి రేటు 13% టార్గెట్ గా $3 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థను తయారు చేసేందుకు 2047 రోడ్ మ్యాప్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. మీ సేవా సర్వీసుల్లో రాష్ట్ర ప్రభుత్వం ఇప్పుడు మరింత సులభతరం చేసింది. 38 శాఖలకు చెందిన 580 సర్వీసులను వాట్సాప్ ద్వారా పొందే అరుదైన అవకాశాన్ని కల్పించింది. బర్త్ సర్టిఫికేట్ నుంచి ప్రాపర్టీ ట్యాక్స్ దాకా ఇకపై మీ సేవా సెంటర్ కు మనం వెళ్లకుండానే సర్వీసుల్ని నేరుగా పొందేందుకు 8096958096 అనే వాట్సాప్ నెంబర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. మెటా, మీ సేవ సంయుక్త భాగస్వామ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన వాట్సాప్ మీ సేవ సర్వీస్ ను ఐటీ ఇండస్ట్రియల్ శాఖ మంత్రి శ్రీధర్ బాబు గారు లాంఛనంగా ప్రారంభించారు. ఇక్కడ మరొక ముఖ్యమైన అంశం చూసినాం. సుప్రీంకోర్టు విధించిన స్టేకి విరుద్ధంగా కర్ణాటక ప్రభుత్వం తలపెట్టిన ఆలమెట్టి డ్యాం ఎత్తు పెంపును ఏపీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు నూతన స్వరూపాన్ని అడ్డుకోవాలని కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ ను కోరినట్లు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు వెల్లడించారు.